క్రెడిట్ కార్డ్ అంటే డేంజర్, క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే లోన్ రాదు, మినిమం డ్యూ కడితే సరిపోతుంది, ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సిబిల్ స్కోర్ స్పాయిల్ అయిపోతుంది, ఇలా మీరు కూడా నమ్ముతున్నారా? ఈ రోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ గురించి వెళ్ళి ఇప్పటికే చాలా మంది నమ్ముతున్న 10 బిగ్గెస్ట్ మిత్స్ ని ఈ రోజు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత క్రెడిట్ కార్డ్ ని చూసి మీరు భయపడరు, క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా యూస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని, అలా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకి మర్చిపోకుండా. కనుక మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అస్సలకి మర్చిపోకుండా. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. క్రెడిట్ కార్డ్ గురించి ఇంటర్నెట్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ అయితే నడుస్తుందన్నమాట. మెయిన్గా చూసుకున్నట్టయితే యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఒక రకమైన భయాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. కొన్ని మిత్స్ వల్ల క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం అయితే మానేస్తున్నారు. మరికొందరు అన్నెసరీగా క్రెడిట్ కార్డ్ ని రాంగ్ గా యూస్ చేసి మనీ అనేది లాస్ అవుతున్నారు. ఒకటిగా మొత్తం క్లియర్ గా అండ్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అనమాట. క్రెడిట్ కార్డ్ మిత్స్ ఏంటనేది. మిత్ నెంబర్ 1, క్రెడిట్ కార్డ్స్ ఆర్ బ్యాడ్. క్రెడిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు బ్యాడ్ కాదు. క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూస్ చేయకపోవడం అనేది బ్యాడ్ అవుతుంది. నైఫ్ తో వెజిటేబుల్స్ కట్ చేయొచ్చు, మనుషుల్ని హర్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ నైఫ్ దేం తప్పు కాదు, దాన్ని యూస్ చేసే వాళ్ళది తప్పు అవుతుంది. ప్రాబ్లం నైఫ్ లో లేదు, యూస్ చేసే పర్సన్ లో ఉంది. మీరు క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూస్ చేస్తే క్రెడిట్ కార్డ్ మీకు రివార్డ్స్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ ఇస్తుంది, లాంచ్ యాక్సెస్ ఇస్తుంది, ఫ్రీ ఇంటర్నేషనల్ ట్రావెల్ అందిస్తుంది, నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తుంది, బెటర్ క్రెడిట్ స్కోర్ ని కూడా ఇస్తుంది. సో ఇవన్నీ మీరు క్రెడిట్ కార్డ్ ని రైట్ వేలో యూస్ చేస్తే మాత్రమే జరుగుతుంది. ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ ని స్మార్ట్ గా యూస్ చేస్తారో వాళ్ళందరికీ వచ్చేసరికి ఫ్రీ ఫ్లైట్ కానివ్వండి, ఫ్రీ హోటల్ బుకింగ్స్ కానివ్వండి, అన్ని క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మాత్రమే వాళ్ళందరూ చేస్తున్నారు. అంతెందుకు, నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేసుకొని కూడా నేను స్మార్ట్ గా అయితే ఎర్న్ చేస్తున్నాను అనమాట. అది ఎలా ఎర్న్ చేస్తున్నాను అయితే ఆల్రెడీ మన ఛానల్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను. అది ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ లా కనిపిస్తుంది, అక్కడ చెప్పి మీరు ఆ వీడియో చూసి మీరు కూడా క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అనేది ఎప్పటికీ ఒక బ్యాడ్ అయితే అవ్వదు. ఎప్పుడైతే మీరు దాన్ని రాంగ్ గా యూస్ చేస్తారో అప్పుడైతే మీకు రాంగ్ గా కనిపిస్తుంది. మిత్ నెంబర్ 2, ఇఫ్ యూ పే మినిమం డ్యూ నో ఇంట్రెస్ట్. ఇదైతే బిగ్గెస్ట్ మిత్. ఎందుకనంటే ఎప్పుడైతే మనకి బిల్ జనరేట్ అవుతుందో, బిల్ జనరేట్ అయిన వెంటనే టోటల్ డ్యూ కాకుండా మినిమం డ్యూ కట్టుకుంటే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక 50,000 బిల్ జనరేట్ అయింది అనుకుందాం, దాంట్లో సరికి మీకు 1200 రూపీస్ మినిమం డ్యూ అయితే కట్టమని చెప్తున్నారు. సరే మనం మినిమం డ్యూ 1200 కట్టి సరిపోతుంది, మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు అనుకుంటారు, కానీ అది రాంగ్ అనమాట. ఎప్పుడైతే మీరు 1200 రూపీస్ కడతారో మీకు ఏదైతే 48,800 ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మీకు 3 to 5% అనేది బ్యాంక్ సైడ్ నుంచి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంటారు. అండ్ ఈ ఇంట్రెస్ట్ మీద మీకు 18% జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. అదే మనం యాన్యువల్ గా కన్వర్ట్ చేసుకుంటే 40 to 50% మీకు ఇంట్రెస్ట్ మాత్రమే అవుతుంది. ఎన్ని మంత్స్ అయితే మీరు మినిమం డ్యూ కట్టుకుంటూ వెళ్తారో అన్ని మంత్స్ వచ్చేసరికి మీకు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా మీ సిబిల్స్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి ఏంటంటే మీకు ఒక లేట్ పేమెంట్ ఫీజు అనేది ఒక్కటి మాత్రమే ఉండదు, తప్పితే మిగతా అదంతా అయితే ఇక్కడ మీకు అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారంటే నేను అది నెక్స్ట్ మంత్ రీపే చేయగలుగుతానా లేదా అనేది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేయండి. మిత్ నెంబర్ 3, 1 లేట్ పేమెంట్ డజంట్ మ్యాటర్. ఒకటే కదా లేట్ పేమెంట్, దీని వల్ల మనకి ఏం కాదు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం తెలుసా, ఒక మంత్ కనుక స్కిప్ చేశారనుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది. లేట్ పేమెంట్ ఫీజు అనేది వీళ్ళు చార్జ్ చేస్తారు, దాంతో పాటు ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు, జిఎస్టీ కూడా వీళ్ళు చార్జ్ చేస్తారు అనమాట. క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ లా కూడా మీకు ఖచ్చితంగా అయితే ఇది ఒక రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంటది. డ్రాప్ అవడం అయితే చాలా ఈజీగా డ్రాప్ అవుతుంది, ఒకటే లేట్ పేమెంట్ వల్ల డ్రాప్ అయిపోతుంది, కానీ దాని వల్ల మీరు బిల్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఇయర్స్ టైం అయితే పడుతుంది. మిత్ నెంబర్ 4, మోర్ క్రెడిట్ కార్డ్స్ ఈక్వల్స్ టు బ్యాడ్ క్రెడిట్ స్కోర్. మన దగ్గర ఒకటే క్రెడిట్ కార్డ్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అని అనుకుంటారు, కానీ అలా కాదనమాట. మీ దగ్గర సింగిల్ క్రెడిట్ కార్డ్ ఉంటేనే మీ దగ్గర ప్రాబ్లం. ఎందుకంటే సింగిల్ క్రెడిట్ కార్డ్ మీరు యూస్ చేస్తున్నారు, ఆ క్రెడిట్ కార్డ్ లో వచ్చరికి మీకు ఒక 50,000 or 1 lakh లిమిట్ వచ్చిందని అనుకుందాం, 70,000 ఏదైనా ఒక వస్తువు కొన్నారు అనుకుందాం, మీ క్రెడిట్ యూటిలైజేషన్ వచ్చరికి 70% అయితే వెళ్తుంది అనమాట. అదే మీ దగ్గర కనుక 3 or 4 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, దాంట్లో మొత్తం ఓవరాల్ లిమిట్ చూసుకున్నట్టయితే మీకు ఒక 3 lakh వరకు ఉంది అనుకుంటే ఆ 3 lakh లో మీరు ఇప్పుడు ఒక 60 to 70,000 యూస్ చేశారు అనుకోండి, అది వచ్చరికి మీకు బిలో 30% లోపల అయితే మీకు క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చరికి సిబిల్ ఎప్పుడైనా సరే మీ ఓవరాల్ క్రెడిట్ లిమిట్ ఎంత ఉంది, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ మొత్తం ఎన్ని, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంది, దాంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ యూస్ చేశారు అన్న దాని మీదనే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది. మీ దగ్గర ఎన్ని ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అంత మంచిది. అట్లా అని చెప్పేసి నేను ఒక 10 క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా అంటే అలా కాదు, మీరు ఒక 3 to 4 క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు బెటర్ అనిపించింది, మీకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేది ఏంటంటే అయితే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను అనమాట. ఒకసారి మీరు మన ఛానల్ అయితే విజిట్ చేయండి, చూసిన తర్వాత మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయితే సూట్ అవుతుందో అలాంటి క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు పేమెంట్స్ అయితే చేసేసుకోండి. సో అప్పుడు మీకు ఎలాంటి మనీ లాస్ అనేది ఉండదన్నమాట. మిత్ నెంబర్ 5, చెకింగ్ యువర్
క్రెడిట్ స్కోర్, రెడ్యూస్ యువర్ క్రెడిట్ స్కోర్. మీరు ఎప్పుడైతే మీ స్వతహాగా మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందని చూసుకున్నారు అనుకోండి, అది ఎప్పటికీ మీకు హార్డ్ ఎంక్వైరీ అయితే అవ్వదన్నమాట. అది వచ్చేసరికి మీకు సాఫ్ట్ ఎంక్వైరీ అయితే అవుతుంది. అదే ఎప్పుడైతే మీ క్రెడిట్ స్కోర్ ని బ్యాంక్ వాళ్ళు చూస్తారో అప్పుడు అది వచ్చేసరికి మీకు హార్డ్ ఎంక్వైరీ కింద అయితే పడుతుంది అనమాట. ఎన్ని ఎక్కువ బ్యాంక్స్ కనుక మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసాయి అనుకోండి, అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే మీకు ఉంటుంది అనమాట. మిత్ నెంబర్ 6, క్లోజింగ్ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇంప్రూవ్ యువర్ క్రెడిట్ స్కోర్. యాక్చువల్ గా మీ క్రెడిట్ స్కోర్ అనేది మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ని క్లోజ్ చేయడం వల్ల పెరగదు. ఇన్ఫాక్ట్ మీరు ఆ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎలా అంటే ఎప్పుడైతే మీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ని తీసుకుంటారో ఆ డేట్ నుంచి వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, ఏదైతే మీకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి ఇప్పుడు లాస్ట్ క్రెడిట్ కార్డ్ ఏదైతే మధ్యలో ఆ హిస్టరీ ఉంటుందో అది మొత్తం అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, నాకు అది తీసుకున్న 2 years తర్వాత ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పటి వరకు ఈ 2 years లో బిల్డ్ చేసిన క్రెడిట్ స్కోర్ మొత్తం నాకు ఆ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేసుకోవడం ద్వారా అయితే పోతుంది అనమాట. మేము ఒక ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం, అది వచ్చేసరికి మాకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి, దాని నుంచి మాకు మంచి రిటర్న్స్ రావాలని అనుకుంటే మాత్రం మన ఛానల్లో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే డెడికేటెడ్ గా వీడియో చేశారనమాట. అది సరికి ఇక్కడ మీకు ఐ కార్డ్ లో కనిపిస్తుంది, అక్కడ అయితే మీరు ఆ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. మిత్ నెంబర్ 7, క్రెడిట్ కార్డ్ మీన్స్ ఫ్రీ మనీ. ఎప్పటికైనా సరే క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీ ఎప్పటికీ మీ సొంతం అయితే అవ్వదన్నమాట. ఏదైతే మీ డెబిట్ కార్డు ఉంటుందో అది మాత్రమే మీ సొంతమైన మనీ. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, దాంట్లో మీకు ఒక 1 lakh లిమిట్ వచ్చింది అనుకోండి, ఆ 1 lakh లిమిట్ ఇవాళ మీరు యూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా రేపు మీరు కట్టాల్సి ఉంటుంది. అంతేగాని దాన్ని కట్టను నేను అలానే వదిలేస్తాను అయితే ఇక్కడ మనకి ఎలాంటి ఛాన్స్ అయితే ఉండదు కదా, ఖచ్చితంగా దాన్ని అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. అది మైండ్ లోకి వచ్చింది అనుకోండి, మీ వస్తువు కొనాలా వద్దా అయితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో అలా మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ నాకు ఇప్పుడు ఎంత వరకు అవసరం అనేది. సో దాన్ని బట్టి కనుక మీరు పర్చేస్ చేశారనుకోండి, మీ పర్చేసెస్ అనేది మీ లిమిట్ లో అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీరు అదే క్రెడిట్ కార్డ్ ని మీరు ఫ్రీ మనీ అనుకొని హెవీ స్పెండ్ చేశారనుకోండి, అది కట్టలేక మీరు రొటేట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా, సో దాని మీద వచ్చరికి మీరు ఎక్స్ట్రాగా చార్జెస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు తీసుకున్న దానికంటే మీరు ఎక్కువగానే పే చేస్తారు తప్పితే తక్కువ అయితే ఎప్పటికీ పే చేయరు. మిత్ నెంబర్ 8, డెబిట్ కార్డ్ ఈస్ ఆల్వేస్ సేఫర్ దెన్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ కూడా మనం మాడుకుంటే ఇక్కడ కొంచెం నిజం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. మీరు ఓవర్ స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే క్రెడిట్ కార్డ్ కంటే డెబిట్ కార్డే బెస్ట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న మనీని మనం యూజ్ చేసుకుంటాం, మన దగ్గర లేనప్పుడు ఎలాంటి అప్పులకైతే మనం వెళ్ళం, ఓవర్ స్పెండింగ్ చేయం, మనకి ఎంతైతే ఉంటుందో అంతవరకే మనం ఖర్చు చేస్తాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే మీరు మిస్ చేస్తున్నారు అనమాట. అదేంటంటే ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ లో మీకు 1 lakh మీకు లిమిట్ వచ్చింది అనుకుందాం, ఆల్ ఆఫ్ సడన్ మీకు ప్రోడక్ట్ కొనాలి, ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు సేల్ తక్కువ రేట్కి వస్తుంది అండ్ దాంతోపాటు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. కానీ మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసుకుంటే మీకు ఎలాంటి డిస్కౌంట్స్ అనేది రాదు, ఆ వస్తువుని మీరు డైరెక్ట్ కొనగలుగుతారు. కానీ మీరు ఆ డెబిట్ కార్డ్ ఉంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది రాదు. అదే కనుక మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి, ఈజీగా అయితే మీరు పే చేయగలుగుతారు. ఏదైతే బిల్ జనరేట్ అవుతుందో బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు శాలరీ పడ్డా సరే క్లియర్ చేయగలుగుతారు, లేదు మీ దగ్గర సేవింగ్స్ ఉన్నా సరే దాన్ని క్లియర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక వస్తువుని మీరు 50,000 కి డెబిట్ కార్డ్ త్రూ కొన్నారు అనుకోండి, అదే కనుక మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది, బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అండ్ రివార్డ్స్ ఇస్తుంది. బెనిఫిట్స్ అనేది వేరీ అవుతుంటాయి అనమాట. క్రెడిట్ కార్డ్ టు క్రెడిట్ కార్డ్ అనేది బెనిఫిట్స్ అనేది వేరీ అవుతుంటాయి. కంపేర్ టు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వచ్చేసరికి మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేయకపోగా, కంపేర్ టు డెబిట్ కార్డ్ మీ క్రెడిట్ కార్డ్ లో వచ్చేసరికి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు సడన్ గా ఏదైనా అయ్యింది, సంథింగ్ మీకు అర్జెంట్ గా మనీ కావాల్సి వచ్చినప్పుడు ఎవరినో అడగాల్సిన పని లేకుండా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం దాన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఎంత పడుతుంది స్పెండ్ చేయమని కాదు, మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే మీకు డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది క్రెడిట్ కార్డ్ అనేది. మిత్ నెంబర్ 9, రిచ్ పీపుల్ ఓన్లీ నీడ్ క్రెడిట్ కార్డ్. ఇదైతే చాలా మంది అనుకుంటారు అనమాట, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు లేకపోతే మన క్రెడిట్ కార్డ్ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ అదైతే రాంగ్. స్టూడెంట్స్ అయినా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఫ్రీలాన్సర్స్ అయినా సరే, బిజినెస్ ఓనర్స్ అయినా సరే, ఎవరికైనా సరే క్రెడిట్ కార్డ్ అనేది ప్రాపర్ గా యూజ్ చేశారు అనుకోండి, ఫ్యూయల్ మీద బెనిఫిట్స్ వస్తాయి, ఫుడ్ మీద బెనిఫిట్స్ వస్తాయి, డైనింగ్, గ్రోసరీస్ అండ్ ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్, వీటన్నిటి మీద మీకు రిటర్న్స్ అయితే వాళ్ళు అందిస్తుంటారు. మీరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఆ తీసుకున్న క్రెడిట్ కార్డ్ ని ప్రాపర్ గా అయితే యూజ్ చేయండి. మిత్ నెంబర్ 10, రివార్డ్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రీ. చాలా మంది క్రెడిట్ కార్డ్ ఎలా యూస్ చేస్తారంటే ఓన్లీ రివార్డ్స్ కోసం మాత్రమే యూస్ చేస్తారు. యూస్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్ వస్తుందన్నా, ఏదైనా ఒక బెనిఫిట్ వస్తుందని అంటే ఖచ్చితంగా దాన్ని యూస్ చేస్తారు, తప్పే కాదు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక 10x రివార్డ్స్ వస్తున్నాయి, 20x రివార్డ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మీకు అవసరం లేని ప్రోడక్ట్ అయితే ఎప్పటికీ పర్చేస్ చేయకండి. మీకు ఆ ప్రోడక్ట్ అవసరం ఉందా, ఆ ప్రోడక్ట్ కొన్నికి మీకు ఏ క్రెడిట్ కార్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందనే చూడండి తప్పితే, లేదు ఈ క్రెడిట్ కార్డ్ దగ్గర ఉంది, ఈ ప్రోడక్ట్ కొంటే నాకు ఇంత రిటర్న్స్ వస్తాయి అనేసి ఆ ప్రోడక్ట్ కొనడం,
లేదు నాకు ఈ బిల్ పేమెంట్ చేస్తే ఇంత ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చేయడం, ఇక్కడ నేను ఫ్యూయల్ కొట్టిస్తే ఎక్కువ నాకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అవసరం లేని ఫ్యూయల్ అయితే మీరు పర్చేస్ చేయకండి. మీకు రిక్వైర్మెంట్ ఉంది, నాకు మనీ అవసరం ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు దాని తగ్గట్టుగా మీ స్టెప్స్ అయితే వేయండి తప్ప మీకు ఎలాంటి ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కానీ నాకు దీని మీద రిటర్న్స్ వస్తాయి, నాకు ఈ షర్ట్ అవసరం లేదు కానీ దీని మీద క్యాష్ బ్యాక్ నడుస్తుంది అనేది ఎప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు కొనకండి. బోనస్ మిత్ కనుక చూసుకున్నట్టయితే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఈజ్ ఆల్వేస్ చీపర్. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారు, దాన్ని ఫస్ట్ నో కాస్ట్ ఈఎంఐలో కొనడం కంటే మేము కట్టేస్తాం, మా దగ్గర పేమెంట్స్ ఉంటాయి అని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేస్తారనమాట. ఇలా మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసేసుకుంటే మీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మీరు ఇప్పుడు ఒక 50,000 ప్రోడక్ట్ కొన్నారు, ఈ 50,000 ప్రోడక్ట్ కనుక మీరు డైరెక్ట్ నో కాస్ట్ ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ మీకు 3 months 6 months 9 months 12 months ఎంతో కొంత మీకు ఈఎంఐ నో కాస్ట్ లో అయితే అయిపోతుంది అనమాట. అదే కనుక మీరు ఫుల్ పేమెంట్ చేసేసి దాన్ని కనుక మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో సరికి మీకు 12% నుంచి చెప్తున్నా చూసుకోండి, 12% నుంచి మీరు 24% వరకు కూడా మీరు ఈఎంఐకి వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు అనమాట. దాంతో పాటుగా మీకు 1% ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తారు, దాని మీద వచ్చరికి మీకు జిఎస్టీని ఛార్జ్ చేస్తారు. ఎట్లా చూసుకున్నా సరే మీకు ఒక ఈఎంఐ మీరు కన్వర్ట్ చేసుకున్నారు, మీ స్వతహాగా మీరు ఏదైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు పోయేదే ఎక్కువ ఉంటుంది తప్పితే వచ్చేదైతే చాలా తక్కువ అనమాట. కొన్ని బ్యాంక్స్ ఏం చెప్తుంటే అంటే మీకు మేము డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం, నో కాస్ట్ ఈఎంఐ, ఈజీ ఈఎంఐ అని చెప్తుంటారు, కానీ దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. మీరు ప్రొడక్ట్ కొనేటప్పుడే ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చరికి మీకు నో కాస్ట్ ఈఎంఐ కనపడదు అనుకోండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. అండ్ దట్టు మీకు దాంట్లో వచ్చరికి ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేయని ఒక హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే మీకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి మీకు 99 రూపీస్ నుంచి 399 రూపీస్ వరకు కూడా ఉండొచ్చు. మీరు ఏదైతే ఈఎంఐ కన్వర్ట్ చేస్తారో దానికి నో కాస్ట్ ఈఎంఐ చెప్తారు చూసారా, బ్యాంక్ సైడ్ నుంచి వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు జీరో అయిపోయినా కూడా రివర్స్ లో వచ్చేసినా కూడా దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ ఉంటుందో అది మాత్రం ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకోటి చూసుకున్నట్టయితే టోటల్ అవుట్ స్టాండింగ్ హ్యావ్ టు పే వన్ టైం. ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ మిత్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికీ నాకు తెలిసిన దొరికితే 99% ఆఫ్ పీపుల్ ఇదైతే ఖచ్చితంగా నమ్ముతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక 50,000 బిల్ జనరేట్ అయింది అనుకోండి, ఈ బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు 15 days నుంచి 18 days వరకు మీకు టైం అయితే ఇస్తారు కదా, ఈ టైం పీరియడ్ లో మీరు ఆ 50,000 ఒకటేసారి కట్టాలని రూల్ ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు 15 days లా 50,000 రూపీస్ అనేది ఒకటేసారి కట్టాలని రూల్ అయితే ఏం లేదనమాట. మీ దగ్గర 10,000 ఉన్నాయా, ఇప్పుడు 10,000 కట్టేసుకోండి, ఇంకో లేదా 20,000 ఉన్నాయా 20,000 కట్టేసుకోండి, మిగతా 30,000 ఈ 15 days లో పడితే మీరు అరేంజ్ అయితే కట్టేసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనేది మీరు ముందుగానే కట్టేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేదు, ఇప్పుడు మేము ఎలా కట్టాలి, మా దగ్గర అసలు మనీ లేవు అని అనుకుంటే ఎంతైతే మీ దగ్గర అమౌంట్ ఉంటుందో 30,000 అని 40,000 అని మొత్తం కట్టేసేయండి. అయితే మీకు టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ లోపలనే కట్టేసుకోండి. మళ్ళీ దాని నుంచి అయితే మనీ తీసుకోండి. మనీ తీసుకున్న తర్వాత మీకు ఎంతైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో 10,000 అనుకుందాం, ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మళ్ళీ బయట తీయండి, తీసి అదే 10,000 మళ్ళీ వాళ్ళకి కట్టేసేయండి. ఇలా కడితే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఈ టైం పీరియడ్ లో మీ టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటారో వాటిని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఏదైతే మళ్ళీ మీరు బయటికి మనీ తీస్తారో, ఏదైనా స్పెండ్స్ చేసినట్టు తీస్తారో ఆ స్పెండింగ్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ ఎప్పుడైతే మీకు జనరేట్ అవుతుందో అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఈ టైం పీరియడ్ లో తీసినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకే, ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంతా మొత్తం కట్టేసుకోండి. అలా అని చెప్పేసి ఏ 100 రూపీస్ 200 రూపీస్ అయితే మర్చిపోకండి, మొత్తానికి అయితే క్లియర్ చేసేసుకోండి. అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి మీకు జీరో అయితే ఉండాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా నేను అబ్జర్వ్ చేసింది అయితే. క్రెడిట్ కార్డ్ గురించి మీరు ఇంకేమైనా వేరే అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా, మీరు ఇంకేదైనా అనుకుంటున్నారా అనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా వీటిలో ఏమైనా తప్పు చెప్పినట్టు మీకు అనిపించినా సరే, మీకు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అనమాట. సో ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.